మీ వార్డునే ఈ యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన తర్వాత మీరు ఎందుకు బాధ్యత వహించరు అంటే మాకు ఎప్పుడూ చెప్పలేదండి అని చెప్పేసి చెప్పే పరిస్థితి. అంటే చెబితే కానీ యూనివర్సిటీలో జరిగిన పరిస్థితుల మీద వీళ్ళకి పర్యవేక్షణ ఉండదన్నమాట. అంటే వీళ్ళు అసలు పరిపాలననే గాలికి వదిలేసేసి వాళ్ళు కేవలం కుర్చీలకే పరిమితం అయిపోయారని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. పూర్తి కుల వివక్షత, అన్ని బలహీన వర్గాలని దళితుల్ని తొక్కేసే విధానం, ఆ విద్యార్థులకు కూడా అన్యాయం చేసే పరిస్థితి, దోషుల్ని రక్షించడానికి ఏ స్థాయికన్నా వెళ్ళే పరిస్థితి ఈ యూనివర్సిటీ యాజమాన్యం కనపడుతుంది. మేము అందుకనే చెప్పాం, మాకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద, రిజిస్ట్రార్ మీద, మాకు లేకపోతే ఆ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీద ఎటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయలేకపోతున్నారు. కాబట్టి వారు సిబిఐతో ఎంక్వైరీ చేయించి ఈ యూనివర్సిటీ పరిస్థితులన్నిటి మీద కూడా ఒక రిపోర్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. అదేవిధంగా లేకపోతే కనీసం సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియరీ ఎంక్వైరీని వేసి ఈ పరిస్థితులన్నిటి మీద కూడా మరి ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాం. మరి ఏదైతే గవర్నమెంట్ కమిటీ వేసిందో ఆ కమిటీ విద్యార్థులు ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయాలి, కానీ సెలవులు ఇచ్చేసేసి తనకి కావాల్సిన కొంతమంది విద్యార్థులు ఎస్ఎంఎస్లతో పిలిపించుకుని ఒక 50 మంది 60 మంది అంట. యూనివర్సిటీలో కొంతమంది వేల మంది విద్యార్థులు ఉంటే, 100 మంది విద్యార్థులు ఉంటే కొంతమంది 50 మంది 60 మంది వచ్చారు, మేము వాళ్ళ సమక్షంలో ఎంక్వైరీ చేశాం, వాళ్ళు ఎస్ఎంఎస్లు ఇచ్చి పిలిపించామంటే అది పూర్తిగా తప్పు, పక్కదారి పట్టించే వాళ్ళ ఆలోచన విధానానికి అర్థం పడుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. పూర్తిగా యూనివర్సిటీలో ఫుల్ అటెండెన్స్ ఉన్నప్పుడు అదేవిధంగా మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పాం.